హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కంప్యూటర్ క్లాస్. ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్లో ఇన్సెట్ గ్రూప్ గురించి నేర్చుకున్నాం. మనం అంతకుముందు క్లాస్లో ఇన్సెట్ గ్రూప్లో పైవట్ టేబుల్ గురించి నేర్చుకున్నాం. ఓకే, ఈ పైవట్ టేబుల్ అనేది మనకు డేటా అనలైజింగ్కి ఉపయోగపడుతుందని తెలుసుకున్నాం. అంటే డేటా కంపారిజన్కి, ఓకే, మనం బిజినెస్లో ఏదైనా డేటా సింపుల్గా మనం గెయిన్ చేయడానికి ఈ పైవట్ టేబుల్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఎక్సెల్ అంటే ఆల్రెడీ అన్ని లైన్స్ అవన్నీ వస్తాయి. జస్ట్ ఇదంతా డేటా ఫార్మాట్. అదే మనకు టేబుల్ ఫార్మాట్లో కావాలంటే మనం టేబుల్ అనేది వాడతాం. చూడండి, ఇక్కడ ఇన్సర్ట్లో టేబుల్ అనే ఒక ట్యాబ్ ఉంది కదా, ఈ రిబ్బన్లో చూపిస్తున్నాయి కదా మనకి. ఓకే, టేబుల్ అనేది టేబుల్స్ గ్రూప్లో ఉంది. పైవట్ టేబుల్ ఇవన్నీ మనకు ఇన్సర్ట్ ట్యాబ్లో టేబుల్స్ గ్రూప్లో ఉందన్నమాట. ఈ టేబుల్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ టేబుల్ మీద ఒక సింగిల్ క్లిక్ ఇస్తే మనకు ఇక్కడ కమాండ్ ఓపెన్ అయింది. చూడండి, ఇక్కడ క్రియేట్ టేబుల్, రైట్ సైడ్ చూడండి, వేర్ ఈజ్ ద డేటా ఫర్ యువర్ టేబుల్. ఈ టేబుల్కి డేటా ఎక్కడ ఉంది చూడండి, $F $2. ఓకే, అంతేంది, ఎఫ్ కాలంలో 2 రోలో మనకు కర్సర్ ఉంది ఇప్పుడు. ఓకే, చూడండి, ఇక్కడ సర్కిల్ తిరుగుతుంది కదా రెక్టాంగిల్లో, అంటే మనం ఇక్కడ కర్సర్ పెట్టాం కాబట్టి మనకు టేబుల్ ఇక్కడ కావాలా అనేది అడుగుతుంది. ఇప్పుడు ఓకే క్లిక్ చేయి. ఏమైంది, ఇక్కడ మనం ఒక్కటే ఇచ్చాం కాబట్టి అక్కడే మనకు ఒక టేబుల్ క్రియేట్ అయింది. దీన్ని డిలీట్ చేద్దాం. ఓకే, కర్సర్ ఇక్కడ పెట్టేసి టేబుల్ మీద క్లిక్ చేసి మనకి ఎంతవరకు కావాలి కాలమ్ ఏ రో 1. ఓకే, $E రో 10 వరకు ఇచ్చేసి ఓకే. ఓకే, మనకి ఇక్కడ ఇలాగ టేబుల్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. మనకి ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలనేది మనం అక్కడ నెంబరింగ్ ఇవ్వాలి. నెంబరింగ్ ఇచ్చినప్పుడు మనకు ఇక్కడ టేబుల్ క్రియేట్ అవుతుంది. ఓకే, చూడండి, ఇక్కడ రో 10 వరకు మనకు టేబుల్ క్రియేట్ అయింది. సారీ, ఇక్కడ ఓకే, హెడ్డింగ్ తీసుకోలేదు. చూడండి, ఇన్సర్ట్ ట్యాబ్లో మనం ఆల్రెడీ ఒక టేబుల్ ఇన్సర్ట్ చేసాం. టేబుల్కు మళ్ళీ హెడ్డింగ్స్ కూడా మనకు వచ్చినాయి. ఓకే, ఈ విధంగా మనం టేబుల్ క్రియేట్ చేసుకొని మన యొక్క డేటా అనేది ఇందులో మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఇలాగ మనం అంతకుముందు టేబుల్ ఎలా ఉంది మనకి చూడండి, ఇక్కడ ఈ టేబుల్లో మనం ఒక దాంట్లో డేటా ఎంటర్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ దాంట్లో డేటా ఎంటర్ చేసేటప్పుడు మనకు పైన కానీ కింద కానీ ఒకరి డేటా ఇంకో దాంట్లో ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటి డేటా ఫార్మాట్ పెట్టుకొని మనం డేటా ఎంటర్ చేస్తే మనకు ఆల్రెడీ 1 by 1 మనకు అన్ని కలర్స్ ఉన్నాయి కదా, అన్ని కలర్స్ వచ్చినాయి కదా మనకు 1 by 1. ఓకే, ఇలాంటివి వచ్చినప్పుడు మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డేటా అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకుంటూ మనం ఎంటర్ చేయొచ్చు. చూడండి, ఈ సెకండ్ A2 అనే రో ఉంది కదా, ఈ 2 రో వచ్చినప్పుడు ఇందులో అంతా బ్లూ కలరు, మళ్ళీ 3 రో వచ్చి వైట్ కలరు, 4th రో వచ్చి కలరు. ఇలాగా మనం ఒక డేటా ఎంటర్ చేస్తున్నప్పుడు మళ్ళీ వేరే వాళ్ళ డేటా మన దాంట్లో కానీ మన డేటా వేరే వాళ్ళ దాంట్లో కానీ పోకుండానికి ఇలాగ మనం టేబుల్స్ వాడతాం. చూడండి, మళ్ళీ ఇక్కడ మనకు ఫిల్టర్ ఆప్షన్ కూడా వస్తుంది మనకి. ఇక్కడ డైరెక్ట్ మనం టేబుల్ ఫార్మాట్లో కొట్టుకుంటే ఏదైనా డేటా ఫిల్టర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట.
ఈ విధంగా మనం ఇన్సర్ట్ ట్యాబ్లో టేబుల్ క్రియేట్ చేసుకొని మనం డేటా ఎంటర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఒక పిక్చర్ ఎంటర్ చేయాలనుకోండి, ఇక్కడ పిక్చర్స్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకు డేటాలో ఒక పిక్చర్ కావాలి, అప్పుడు ఏం చేయండి, ఇక్కడ ఇల్లుస్ట్రేషన్స్ అనే గ్రూప్ ఉంది మనకి ఇన్సర్ట్ ట్యాబ్లో. ఇల్లుస్ట్రేషన్స్ ఇక్కడ అనిపిస్తుంది కదా, సెకండ్ గ్రూప్ ఇల్లుస్ట్రేషన్స్. ఈ ఇల్లుస్ట్రేషన్స్లో పిక్చర్స్ మీద క్లిక్ చేయండి. పిక్చర్స్ మీద క్లిక్ చేస్తే మనకేమవుతుంది, ఇక్కడ ఏమైనా పిక్చర్స్ ఉంటే మనకు అవుపిస్తుంది. చూడండి, నేను ఇప్పుడు పిక్చర్స్ ఓపెన్ చేస్తా, దీంట్లో ఏం లేవు, ఇక్కడ ఇందులో ఓపెన్ చేస్తున్నా. ఓకే, మీరు చూడండి, ఇవన్నీ నా పిక్చర్స్ ఉన్నాయి. ఇలా పిక్చర్ క్లిక్ చేసిన, పిక్చర్ క్లిక్ చేస్తే ఏమైంది, చూడండి నా పిక్చర్ వచ్చింది. ఓకే, ఇలాగ మనం ఒక డేటాలో ఏమైనా పిక్చర్స్ కావాలన్నప్పుడు పిక్చర్ ఎంటర్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ పిక్చర్. ఓకే, ఈ విధంగా పిక్చర్ ఎంటర్ చేసుకొని మనం సైజు తగ్గించుకోవాలి. ఇలాగా మనం మన యొక్క డేటాలో పిక్చర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీంట్లో చూడండి, దీంట్లో ఫార్మాటింగ్ చాలా ఫార్మాట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకా అంతకుముందు మనకి ఏం రాలే. ఓకే, దీంట్లో కూడా మళ్ళీ ఫార్మాట్స్ ఉన్నాయి. చూడండి వాటి యొక్క బార్డర్స్ ఎలా ఉండాలి, చూడండి బార్డర్ షేప్స్ మారిపోతున్నాయి. చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేస్తూ ఉంటాను, పిక్చర్ స్టైల్స్ అని ఉందా, పిక్చర్ స్టైల్స్ పెట్టినప్పుడు ఇలాగా బార్డర్స్ మారిపోతున్నాయి. ఇలా పెట్టినప్పుడు ఒక బార్డరు, ఇలా ఒక బార్డరు, ఇందులో ఒక బార్డరు, ఓకే ఇందులో ఒక బార్డరు, ఇలాగా. ఇది మనం పిక్చర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ ఆప్షన్స్ అన్నీ వస్తున్నాయి మనకి. ఓకే, చూడండి కంప్రెస్ పిక్చర్స్, చేంజ్ పిక్చరు, రీసెట్ పిక్చరు, ఓకే కలరు. చూడండి కలర్లో, చూడండి కలర్లో ఇది కొడితే ఈ కలర్ వచ్చింది. ఓకే, ఇది ఈ కలరు. ఇలాగా మనం పిక్చర్ యొక్క కలర్స్, డిజైన్స్ చూడండి, ఇలా కలర్, ఇది ఒక కలర్. ఇలాగా మనం ఆ పిక్చర్ యొక్క కలర్స్ మార్చుకోవడానికి కూడా మనకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, చూడండి ఇవన్నీ ఏ కలర్ కావాలంటే మనం ఆ కలర్ పెట్టుకోవచ్చు. ఎక్సెల్లో మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, చూడండి బ్యాక్గ్రౌండ్, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ తీసేయాలంటే ఇది. ఓకే, మార్క్ ఏరియాస్ టు కీప్, మార్క్ ఏరియాస్ టు రిమూవ్, డిలీట్ మార్క్, డిస్కార్డ్ ఆల్ చేంజెస్, కీప్ చేంజెస్. చూడండి ఇలా ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ రిమూవల్. ఓకే, ఈ విధంగా చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్ అంతా పోయింది. ఓకే, ఈ విధంగా మీరు దాంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ వాడుకోవచ్చు. డిస్కార్డ్ ఆల్ చేంజెస్, మీరు ఏం చేంజెస్ ఉంటే అన్నీ డిస్కార్డ్ చేయొచ్చు. ఈ విధంగా మీరు పిక్చర్ని ఇన్సర్ట్ చేసినప్పుడు ఇలాగా ఆప్షన్స్ వస్తాయి. చూడండి ఇక్కడ ఫార్మాట్ అనేది వచ్చింది. మళ్ళీ ఇక్కడ పిక్చర్ వద్దాం అనుకున్నప్పుడు దీని మీద క్లిక్ చేసి డిలీట్ కొట్టండి. ఓకే, క్యాన్సిల్. పిక్చర్లోకి వెళ్ళేసి ఇన్సర్ట్లోకి వెళ్ళి పిక్చర్స్లోకి వెళ్ళాము. మళ్ళీ ఇంకా వేరే ఏమైనా పిక్చర్ యాడ్ చేయాలనుకున్నా కూడా మళ్ళీ ఇంకో పిక్చర్ తీసుకోవచ్చు. ఈ విధంగా మనం మన సిస్టంలో డెస్క్టాప్ మీద కానీ ఎక్కడన్నా కానీ సేవ్ అయిన పిక్చర్స్ని మాత్రమే మనం
ఇన్సర్ట్ చేయగలుగుతాం. ఓకే, అదే ఆన్లైన్ పిక్చర్స్ కావాలంటే మనం ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. ఓకే, చూడండి ఇక్కడ ఆన్లైన్ గూగుల్ డ్రైవ్ ఎక్కడ ఏమైనా ఉన్నాయనుకోండి, అందులోంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు పిక్చర్స్ని. మనం ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ ఫార్మాట్లోకి వెళ్ళేసి ఈ పిక్చర్ని ఏమైనా తీసేయాలా ఉంచాలా, చూడండి ఇక్కడ రీసెట్ పిక్చర్ నాన్న రీసెట్ చేయాలా లేదా పిక్చర్ చేంజ్ చేయాలంటే ఎక్కడెక్కడి నుంచి తీసుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ పిక్చర్ క్రాప్ చేయడం, దాని యొక్క హైట్ తగ్గించుకోవడం, చూడండి ఇలాగ హైట్ పెంచుకోవచ్చు, ఇలా హైట్ తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మీరు పిక్చర్ని ఒక ఆట ఆడుకోవచ్చు. చూడండి ఇది రొటేట్ చేయొచ్చు, రొటేట్ చేసుకోవడం, అలైన్మెంట్ ఎక్కడ కావాలి ఏంది అని అలైన్మెంట్ ఉంది. ఓకేనా, చూడండి ఇక్కడ ఇంకా ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ అంట, ఇలా ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. పిక్చర్ బార్డర్స్ వాటికైనా కలర్స్ కావాలంటే బార్డర్ కలర్ ఇచ్చుకోవచ్చు. ఓకే, పిక్చర్ ఎఫెక్ట్స్ షాడో వీడో ఇలాంటివి ఏమైనా ఉంటే షాడో పెట్టుకోవచ్చు. ఓకే, రొటేట్ లెఫ్ట్ 90 ఇలాగా పిక్చర్ మీద క్లిక్ చేసినప్పుడే మనకి మీ ఫార్మాట్ అనేది వస్తుంది. అదర్వైజ్ ఇక్కడ ఫార్మాట్ అనే గ్రూప్ అనేది అవ్వబడదు అసలు. ఓకే, ఓన్లీ పిక్చర్ గురించి మనం వర్క్ చేసేటప్పుడే ఫార్మాట్ వస్తుంది. ఓకేనా, అలా వచ్చినప్పుడు మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ కరెక్షన్స్. ఓకే, మీకు ఆల్రెడీ అర్థమైంది అనుకుంటా ఇదంతా. ఇది క్రాప్ అంటే మనం క్రాప్ చేయాలా కట్ చేయాలా ఇవన్నీ మనకు ఇక్కడ చూపిస్తాయి. ఓకే, నెక్స్ట్ కట్ కొడితే కట్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా మనం ఇన్సర్ట్ గ్రూప్లో పిక్చర్ ఇన్సర్ట్ చేయడం, దాన్ని ఎడిట్ చేయడం చేయొచ్చు. ఆన్లైన్ పిక్చర్స్. నెక్స్ట్ షేప్స్. చూడండి ఇక్కడ షేప్స్, మీరు ఏమైనా షేప్స్ కనుక ఎంటర్ చేసుకోవాలనుకుంటే షేప్స్ ఇక్కడ ఇంటూ షేప్ ఉంది. ఈ ఇంటూ షేప్ క్లిక్ చేసిన తర్వాత దీన్ని డబుల్ క్లిక్ చేసి డ్రాగ్ చేయండి, కర్సర్ని డ్రాగ్ చేస్తే షేప్ వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ షేప్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ ఫార్మాట్ అనేది మీకు టూల్ యాడ్ అయిపోయింది. ఓకే, మళ్ళీ ఇన్సర్ట్ గ్రూప్లోకి వెళ్ళండి. చూడండి స్మార్ట్ ఆర్ట్ గ్రాఫిక్. స్మార్ట్ ఆర్ట్ అంటే మీకు స్మార్ట్ ఆర్ట్కి సంబంధించింది ఏమైనా కావాలా. చూడండి ఇది మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి కదా. ఓకే, ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి మీరు ఏమన్నా చేయాలనుకుంటే ఇక్కడ డేటా ఏదైనా కొట్టాల్సినప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ డేటా ఇలాంటి స్మార్ట్ ఆర్ట్ పిక్చర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, వద్దు అనుకుంటే Ctrl+Z నొక్కండి, వెళ్ళిపోతుంది. ఓకే, ఇన్సర్ట్లో ఇవేమో షేప్స్. ఏ షేప్ కావాలంటే ఆ షేప్, అంటే మన యొక్క ఈ కీబోర్డ్ మీద లేని షేప్స్ ఏమైనా ఉంటాయి కావాలనుకుంటే మనం ఇక్కడికి వెళ్ళాలి. స్మార్ట్ ఆర్ట్ అంటే చూస్తున్నాం కదా. నెక్స్ట్ టేక్ ఏ స్క్రీన్ షాట్. మన స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది మనకి. ఓకే,